ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోమ్ ప్రియులారా, మన ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయం నా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని రాయబడి ఉన్నది. Beloved, I greet you and welcome you to this morning's meditation in the precious name of our Lord Jesus Christ. In Proverbs chapter 3 verse 6, it is written, in all your ways acknowledge him and he will make your paths straight. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనేటువంటి ఒక మంచి వాగ్దానం అక్కడ చూస్తుంటున్నాం. వాగ్దానానికి పైన ఒక కండిషన్, ఒక షరత్ ఏంటట, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారము క్రింద నీవు ఉండాలి, అధికారానికి నీవు ఒప్పుకోవాలనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. గాడ్ మేక్స్ అ వండర్ఫుల్ ప్రామిస్ హియర్ విచ్ ఇస్ ప్రెసీడెడ్ బై కండిషన్ దట్ ఇఫ్ యూ అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ యువర్ వేస్ హీ విల్ మేక్ యువర్ వేస్ స్ట్రైట్. దట్ ఈస్ ద ప్రామిస్. ప్రియులారా, మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి పునరుద్ధాన దినపు ఆరాధనలో వాక్యోపదేశంలో నేను ఒక మాట చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 యేసు ప్రభువుల వారు అన్నటువంటి మాట ఏంటంటే, పైన ఉన్నటువంటి ఆకాశమందు గాని భూమి యందు గాని సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది అంటాడు. We have heard in the sermon this Sunday that Lord Jesus Christ at one point says in Matthew chapter 28 verse 18 that all authority has been given to me both in heaven as well as on earth. It has been given. He speaks in past tense. అంటే ఆయనకు అధికారము ఇయ్యబడి ఉన్నది అంటే ఆయన భూతకాలపు మాట అక్కడ పలుకుతున్నాడు. ఇదివరకే ఇవ్వబడి ఉన్నది కాబట్టి పరిపూర్ణమైన అధికారం దేవునికి ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని అధికారానికి లోబడాల్సినటువంటి అవసరం ఉన్నది. God's children need to yield and submit to the authority of God because we belong to him and he is our super boss. ప్రేమైనటువంటి వారు నా మాటలు జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో మన మార్గములు సరళం కావాలి అంటే, ఈ లోక సంబంధమైన మార్గముల గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు, ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన త్రోవల్లో అడ్డుబండలు ఉండకుండా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు లేకుండా ఆత్మీయ జీవితంలో మనం సుఖంగా సాగాలి అంటే, అలాగే ఆత్మీయ జీవితంతో పాటు లౌకిక జీవితంలో కూడా ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కూడా వాటి యందు కూడా ప్రభు నల్లేరు మీద బండి నడకవలే మన జీవితాన్ని నడిపించగలగాలి అంటే ఆయన అధికారానికి మనము ఒప్పుకొని లోబడి ఉండాలనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ప్రియులారా, మనకందరికీ తెలుసు, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని సంబంధులమనియు ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము అనేటువంటి మాట అక్కడ రాస్తాడు. We all know and we see that in 1 John chapter 5 verse 19 it is written that we are of God and the whole world lies in the power of the evil one. కాబట్టి అపవాది అనేటువంటి దుష్టుని యొక్క అధికారం కింద ప్రపంచం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులంతా కూడా ఎవరి అధికారం కింద ఉన్నారట? దేవుని అధికారం క్రింద. అయితే మనం ఆయన అధికారానికి లోబడుతున్నామా? ఆయన మాట వింటున్నామా? అధికారికి లోబడనటువంటి పనివాడు పనికి మాలినవాడు, పనికి పాత్రుడు కాడు, పనికి రాడన్న సత్యం మనకి తెలుసు. అయితే అధికారానికి లోబడేటువంటి వారు యజమాని యొక్క మాటలు విని దానికి లోబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికీ తెలుసు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఇన్ 1 Peter chapter 2 verse 18, పనివారలారా మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి అంటాడు. మనం పనిచేసే స్థలాల్లో మన యజమానులకు వారి మంచివారైనా కానీ, ముష్కరులు అంటే అన్యాయస్తులు,
అన్యాయస్తులైనా కానీ ఎటువంటి వారైనా కానీ వారికి లోబడి ఉండాలి అని ప్రభు చెప్తాడు. ప్రభు చెప్పినా చెప్పకపోయినా, అంటే పేతురు ఇక్కడ రాసినా రాయకపోయినా ప్రభు చెప్పినట్టుగానే పేతురు రాశాడు కాబట్టి ప్రభు చెప్పాడని నేను అంటున్నాను పరోక్షంగా. అయితే పేతురు రాసిన మాటలు ఇక్కడ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా క్రైస్తవులు క్రైస్తవేతరులంతా కూడా తమ పనిచేసేటువంటి స్థలాల్లో అధికారులకు లోబడి బ్రతుకుతారు కదండి. లేకపోతే మనం వారి మాట వినకపోతే, లోబడకపోతే ఉద్యోగాలు ఉంటాయా? ఊడిపోతాయి. ప్రమోషన్లు వస్తాయా? రావు. బ్యాడ్ రిమార్క్స్, బ్యాడ్ రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి. ఉద్యోగంలో మనం ఉద్యోగ జీవితంలో, కెరీర్ లైఫ్లో మనం పైకి ఎదగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు కానీ అలాగే రోమాపత్రిక 13:1 మనం చూసినప్పుడు, రోమాపత్రికలో 13:1 కూడా చూసినప్పుడు, బిఫోర్ దాట్ ఇంగ్లీష్లో కూడా మనం చూసినట్లయితే 1 Peter chapter 2:18 servants be subject to your masters with all respect, not only to the good and gentle ones but also to the unjust ones. Therefore at our workplaces in corporate life, many times even though our bosses may not be good people, they may be prejudiced against us, they may have bias and different kinds of attitudes, we still yield to their authorities because we need that job to feed our families. We need that job in order to progress in our career life. Therefore, we yield to their authority in spite of all the difficulties they cause. Likewise, in Romans chapter 13:1 also, 13:1 పౌలు అంటాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అంటాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి అధికారులు, మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, వీళ్ళంతా కూడా దేవుని చేత మనకు ఏర్పరచబడినటువంటి అధికారులు కాబట్టి వారికి కూడా మనం లోబడి ఉండాలంటారు. లెట్ ఎవ్రీ పర్సన్ బీ సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్, ఫర్ దెర్ ఇస్ నో అథారిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ దోస్ దట్ ఎగ్జిస్ట్ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. దేర్ఫోర్ వీ నీడ్ టు సబ్మిట్ టు ఈవెన్ ది అథారిటీస్ అట్ అ హైయర్ లెవెల్, దట్ ఈస్ అట్ ద స్టేట్ లెవెల్ అండ్ అట్ ద నేషనల్ లెవెల్. కాబట్టి వారికి కూడా లోబడుతున్నామా లేదా? మనం లోబడుతున్నాం. వారి మాటలు కూడా వింటున్నామా లేదా? వింటున్నాం. అయితే క్రైస్తవులకు ప్రత్యేకించి మరొక హెచ్చరిక ఇవ్వబడింది. అదేంటంటే హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే, క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ స్పెసిఫికలీ గివెన్ అన్ ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్. అదేంటంటే మీ పైని నాయకులుగా ఉన్నవారు, అంటే సంఘంలో మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. సంఘంలో ఉండేటువంటి కాపర్లు, నాలాంటి వారు, దైవ సేవకులు, ఆత్మీయంగా మిమ్మల్ని నడిపి ఆత్మీయ నాయకులు, వారి మాట విని వారు దుఃఖంతో సేవ చేయకూడనట్లు వారికి మీరు లోబడి ఉండాలనేటువంటి మాట మనం చూస్తాం. Obey your leaders and submit to them, for they are keeping watch over your souls as those who will have to give an account. Let them do this with joy and not with groaning, for that would be of no advantage to. Therefore we need to, as Christians, submit even to the church elders and authorities and pastors who lead the flock, because they are accountable to God for the entire flock that has been given under their command. కాబట్టి వారికి కూడా మనం లోబడి ఉండాలంటాడు. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులు లోబడవలసింది ఎవరికంటే దేవునికి. ఒక మంచి మాట చెప్పి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ తిమోతిలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ తిమోతి 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో పౌలు తిమోతికి రాస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటాడు. In 2 Timothy chapter 2:4 and 5, Paul writes to the young man Timothy, no soldier gets entangled in civilian pursuits, since his aim is to please the one who enlisted him. An athlete is not crowned unless he competes according to the rules. కాబట్టి జట్టులో తన్ని చేర్చుకున్నటువంటి వాడిని సంతోషపరచవాలని అని చెప్పి ఏ సైనికుడు కూడా లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు చిక్కుకొనక పనిచేస్తాడు. మన ఉద్యోగ స్థలాల్లో కూడా మనకి ఇవ్వబడినటువంటి టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలి అంటే, మనకు అప్పచెప్పబడిన బాధ్యతలు మనం చేయాలంటే కష్టమైన నష్టమైన, కొన్నిసార్లు ఓవర్ టైంలో చేసైనా, ఇంటికి వెళ్ళకైనా, ఆలస్యమైన, ఆఫ్లు వదులుకొనైనా, ఆదివారాలైనా కానీ పని చేసి, కొన్ని మందిరాన్ని కూడా వెళ్లకుండా ఆదివారాల్లో కొన్నిసార్లు పని చేస్తాం. మనం వారికి లోబడతాం. ఎందుకంటే మనం లోబడి వారి మాట విన్నట్లయితే వారు సంతోషపడి మనకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇస్తారు అనేటువంటి ఆలోచనతో. దేవుని విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మనం చాలా అలసత్వాన్ని చూపువారంగా ఉంటాం. దేవునితో ఏముంది, దేవుడు ఎక్కడ ఇంక్రిమెంట్స్ ఇస్తాడు, ఎక్కడ ప్రమోషన్స్ ఇస్తాడు అనుకుంటున్నారా? అది పనికిమాలిన ఆలోచన. ఈ లోక సంబంధమైన ఉద్యోగాల్లోనే మనకి ఇన్ని వెసులుబాట్లు కలుగజేసిన దేవుడు పర సంబంధమైనటువంటి వాటి విషయాలు మనకు వెసులుబాటు కలుగజేయడా? వెసులుబాటు మాత్రమే కాదు కానీ అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎవరికి? ఆయనకు లోబడి ఆయనను సంతోషపరచున్నట్లు అప్పచెప్పబడినటువంటి పనిలో నియమ ప్రకారం పోరాడుచు.
ఆయనను సంతోష పెట్టాలని చెప్పి పోరాడుచున్నటువంటి వారికి నిశ్చయంగా ఆయన కిరీటము దయచేవాడుగా ఉంటున్నాడని ఇక్కడ వాక్యంలో విన్నాం. కాబట్టి ప్రేమైన వారులారా, ఉదయకాలంలో దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తుంటున్నాడు, హూ ఈజ్ యువర్ బాస్? నీ బాస్ ఎవరు? నువ్వు ఎవరికి లోబడి ఉన్నావు? దేవునికి లోబడి ఉన్నావా, లేక లోక సంబంధమైనటువంటి బాస్ అపవాదికి లోబడి ఉన్నావా? నీ ఉద్యోగ సంబంధమైనటువంటి బాస్లకు లోబడి ఉన్నావు, నీ రాష్ట్ర సంబంధమైనటువంటి జాతీయ సంబంధమైన బాస్లకు లోబడి ఉంటున్నావు. కానీ నీ ఆత్మీయ బాస్, యువర్ సూపర్ బాస్, మనందరికీ పై అధికారి అయినటువంటి మన యజమానుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడిని యేసయ్య అధికారానికి నీవు లోబడి ఉన్నావా? సమస్త ప్రవర్తన ఏందో ఆయన అధికారానికి ఒప్పుకొనుచున్నావా? ఈ లోకంలో మనం పనిచేస్తే ఉద్యోగాల్లో మనకు జీతం, పని చేయకపోతే జీతం రాదు, అంతే కదండి. పని చేయకుండా ఎవరైనా జీతం తీసుకుంటున్నారా మీలో? లేదు కదండి. ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తేనే రెక్కాడితే కానీ డొక్కాడుతూ పని చేస్తే కానీ మనకు జీతం రాదు. ఆ జీతం కోసమే ఆరోగ్యం బాగున్నా లేకపోయినా అనేక మార్లు వెళ్ళి కష్టపడి పని చేస్తాం. దానికోసం ఈ యొక్క తుచ్చమైన జీతం కోసం, ఈ పొట్ట నింపుకోవడం కోసం ఎంతగా కష్టపడుతున్నామే. పరసంబంధమైనటువంటి ఒక జీతం ప్రభు ఒక దినాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దానికోసం మనం కష్టపడి పని చేయక్కర్లేదా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయంలో 12వ వచనంలో ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. In Revelation chapter 22 verse 12, the Lord says, behold, I am coming soon, bringing my recompense or salary with me to repay everyone for what he has done. కాబట్టి మనం చేసిన పనికి తగినటువంటి జీతము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనం ఏ విధంగా పని చేస్తున్నామో చూస్తున్నాడు. డొంక తిరుగులు తిరుగుతూ అబద్ధాలు చెప్తూ ఆఫీసులో సరిగా పనిచేయనటువంటి వారిని యజమానులు చూస్తుంటారు. వాళ్ళు ఆలస్యంగా వస్తే జీతం కట్ అవుతుంది, సరిగా పని చేయకపోతే జీతం కట్ అవుతుంది, నోటీసులు పోతాయి, సస్పెన్షన్లు పెడతారు, కడకు డిస్మిస్ చేస్తారు. ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి ప్రియులారా. దేవునికి లోబడి ఆయన అధికారానికి లోబడినట్లయితే ఈ లోక సంబంధమైన ఉద్యోగాల్లోనైనా యజమానులు కొన్నిసార్లు మనం వారి మాట వినకుండా పనిచేస్తూ ఉద్యోగ స్థలాల్లో వారికి లోబడకపోతే మనకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రాకుండా అడ్డుపడతారేమో. అది మన దేవుడు అలా అడ్డుపడేవాడు కాడు, కానీ ఆయన అధికారానికి లోబడితే మన త్రోవలను సరళం చేయవాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి పరలోకం నుంచి ఆయన దిగి వచ్చే సమయం ఆసన్నం అవుతున్నది. ఆయన మన పని చొప్పున మనకు జీతం ఇవ్వడానికి సిద్ధపరచుకుని వస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆయన అధికారానికి లోబడి ఆ బాస్ కింద నమ్మకమైన వారిగా మనం పనిచేయటకు ప్రభు మనకు కృపను, సహాయం అనుగ్రహించును గాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నాయన మరి కుమారు మంచి మాటలతో మమ్మల్ని దర్శించారు, మీకు స్తోత్రాలు. లోక సంబంధమైన అన్ని అధికారుల కింద నా తండ్రి, అధికారాల క్రింద మేము ఎంతో నమ్మకంగా లోబడి పనిచేస్తాం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టి పరలోకంలో నిత్య జీవపు నాయన నిశ్చయతను మాకిచ్చి, అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానంతో పాటు దానికి సంబంధించినటువంటి పరసంబంధమైన జీవితానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నీ బిడ్డలైనటువంటి మా కొరకు చేసినటువంటి గొప్ప దేవుడు. అయా, తుచ్చమైనటువంటి ఈ లోకంలో కొద్ది దినములు బ్రతికేటువంటి వారంగా ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన అధికారాలతో పాటు ప్రాముఖ్యంగా నీ అధికారానికి లోబడి జీవించాలని జ్ఞాపకం చేశావు కనుక మేము జ్ఞానం కలిగినటువంటి వారే. ఒకవేళ నా తండ్రి త్రోవలు తప్పి తిరుగుతున్నట్లయితే మా త్రోవలు సరళం చేయబడినట్లు ఇక మీదటనైనా అన్ని విషయాల్లో, సమస్త ప్రవర్తనలో, ప్రతి ఒక్క విషయంలో మీ అధికారానికి లోబడి జీవించే కృపను మాకు దయచేయమని, తద్వారా ఒక దినాన మీరు వచ్చినప్పుడు నా ప్రభా మాకు మా పనికి తగినటువంటి జీతము మేము సంతోషంగా నీ నుంచి పొందుకునేటువంటి కృపను, యోగ్యతను మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.